డీజీపీ ఆఫీస్ దగ్గరకు వచ్చి ధర్నా చేసింది వీళ్ళే, లేకపోతే కమిషనర్ ఆఫీస్ దగ్గర వచ్చి ధర్నా చేసేది వీళ్ళే. ఆ ఒక డీజీపీ ఉన్నటువంటి వ్యక్తిని బట్టలు ఇక్కడ నేను తడాగా చూస్తా అని హెచ్చరిక చేసింది అసదుద్దీన్ ఓవైసీ. అంటే ఈ రకంగా ఎంపీగా ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి ఈ తీవ్రవాద ఉగ్రవాదులకు ఈ పాతపట్నంలో ఏదైతే స్థావరాలు కల్పిస్తున్నారో దాన్ని ఉక్కుపాదంతో అంచిపారేయలేకపోతారు. కేంద్రంలో అదే పరిస్థితి, రాష్ట్రంలో అదే పరిస్థితి ఉంది. అందు గురించే మేము ఈనాడు కోరుతున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా మరి గంగాభవన్ చెప్పినట్టు ఆయన ధైర్యంగా సాహసించి తన ముఖ్యమంత్రి కర్తవ్యాన్ని నెరవేర్చించవచ్చు. కానీ జాతికి ఏం చేస్తుంది? హిందువులను అవమానపరుస్తున్నప్పుడు ఈ రకంగా ఎంబడే తీసుకోవాల్సినటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని మేము అడుగుతున్నాం. ఇలా మీడియా కూడా మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి మజ్లిస్ నాయకులు అసదుద్దీన్ ఓవైసీ కూడా చెప్పేది ఏంటంటే వీళ్ళే మన మీడియాలో ఏవైతే ప్రోగ్రామ్స్ ఇస్తున్నారో మీడియా మొత్తం జడ్జిమెంట్ ఇస్తుందా, మీడియాలో ఒక తమాషగా ఏర్పాటు చేసినట్టే ఇప్పుడు నిజాన్ని చెప్పేటువంటి ధైర్యం, లేకపోతే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దాన్ని తెలిపేటువంటి ధైర్యం న్యూస్కున్నది. ఇప్పుడు పత్రిక స్వేచ్ఛ ఉన్నది, ఆ స్వేచ్ఛను హరించడానికి ఎవరికి వీల్లేదు. అంటే ఇవాళ ఒక పత్రిక ఒక పార్టీకి సమర్థిస్తే వాళ్ళకి మంచిది, లేకపోతే సమర్థించకపోతే చెడ్డదనే భావన కాదు. న్యూస్ అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యంలో హక్కు ఉన్నది, వాళ్ళకు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు. దాన్ని సమర్థించవలసిన పోయి దాన్ని వ్యతిరేకించడం అంటే వాళ్ళకి ఇవాళ అన్యాయం జరుగుతుంది కాబట్టి అక్బరుద్దీన్ ఓవైసీ మీద విమర్శలు వస్తున్నాయి కాబట్టి ప్రతి పార్టీ వాళ్ళు కూడా ఇవాళ అతన్ని అరెస్ట్ చేయమంటూ చెప్తున్నారు కాబట్టి మీడియా మీద ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియా మీద ముఖ్యంగా మరి ఇలాంటి ఒక చర్చా వేదికలను అతను విమర్శించడం అనేది మంచి పద్ధతి కాదు. అంటే ఒక దిక్కును పత్రికా స్వేచ్ఛను హరించడానికి ప్రయత్నం చేస్తున్నావు, చట్టాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నం చేస్తున్నావు, అన్నిటికంటే ఎక్కువ ఈ దేశ అఖండత, దేశ సమగ్రత, మరి దేశ సౌభాగ్యాన్ని దెబ్బతీయడానికి ఏ రకంగానైతే నీ యొక్క మాటలు ఉన్నాయో. కసబ్ అనేవాడు విదేశీయుడు, వాడు పాకిస్తాన్ నుంచి వచ్చి ఆయుధాలతో వచ్చి 200 మందిని కొట్టడి పెట్టుకుంటే వాడిని ఉరిదీస్తే అది కూడా మనకున్నటువంటి ఒక ఉచిత మరి సుప్రీంకోర్టు న్యాయస్థానం ఇచ్చినటువంటి ఒక మరి అవకాశాన్ని దాన్ని కూడా నువ్వు విమర్శించేటువంటి అధికారం హక్కుని గౌరవించుడుగా ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఇలాంటి దేశద్రోహం తలపెట్టే వ్యక్తులకు మేమన్నా అడ్డా తీసుకున్నావా, లేకపోతే వాళ్ళకేమైనా షెల్టర్ కల్పిస్తున్నావా? ఇది మంచి పద్ధతి కాదు. అందు గురించే మేము అనేది ఏంటంటే ఒకటి మజ్లిస్ ను మరి ఒక రజాకర్ మనోవృత్తి కలిగినటువంటి కాశీరజీ ఏదైతే వారసులుగా ఉన్నారో మరి కాశ్మీరజీ ఆనాడు నిజాం ప్రభుత్వంలో ఏ రకంగా పాత్ర వహించిండో ఈ రోజు కూడా అక్బరుద్దీన్ ఓవైసీ ఆ పాత్ర పోషించడానికి మీరు కాంగ్రెస్ పార్టీ కారణమనే విషయాన్ని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. Such type of statements of the BJP leaders are giving more points to Owaisi brothers. This has been happening since last when he fought the election against Sultan Salahuddin Owaisi. Badambal Reddy fought against Hyderabad Parliament. Sultan Salahuddin Owaisi means Asaduddin Owaisi's father. So he has put up one case against Sultan Salahuddin Owaisi. When the court asked Badambal Reddy whether this voice is of Sultan Salahuddin Owaisi or not, he did not recognize the voice of Sultan Salahuddin Owaisi. Any small children, he can recognize the voice of Sultan Salahuddin Owaisi. Why didn't he recognize at that period? Means there is some match fixing between BJP and MIM leaders. Number one. 1 minute. సంవత్సరాలు ఆపి జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ మేము ఎప్పుడు కోర్టు తీర్పునేమో నమ్మాల్సి వస్తుంది. సిబిఐ ఈ రకంగా మజ్లిస్ బీజేపీ కుబ్బుకైపోయిందని బీజేపీ వాళ్ళ ఫాదర్ పార్టీతో అనట్లేదు, వ్యక్తులతో నేను విషయము సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీతోని నేను 3 సార్లు పోటీ చేసిన. 3 సార్లు పోటీ చేసినప్పుడు ఎప్పుడైతే మోర్ దెన్ 100% ఓట్స్ వచ్చినా నాకు 4,15,000 ఓట్లు వచ్చినాయి, వాళ్ళకు 4 లక్షల చిల్లర ఓట్లు వచ్చినాయి. అప్పుడు మోర్ దెన్ 100% శేషం ఇచ్చినటువంటి ఒక ఉత్తర్వులు లక్ష చేస్తే 1,50,000 నేను రీపోల్ చేయమని చెప్పిన
కారణంగా డిక్లేర్ చేసుకున్నారండి. 2 రోజులు ఆపినాడు. రిమూవ్ సెంట్రల్ కమిషన్ భాగ్యలక్ష్మి మందిర్ పోరాటం మాది కానీ ఫ్రమ్ 2 feet స్టోన్ టు భాగ్యలక్ష్మి మందిర్ ఈ రకంగా మాట్లాడు ఈ రకంగా మాట్లాడు హిందువులను దేవతలను అవమానపరిచారు. విషయం చెప్తానండి. రాయైనా రప్పైనా దుమ్మైనా చెప్పైనా పామైనా మేము పూజిస్తాం. ఇప్పుడు వారు కూడా మధు గారు 62-67 మందిరం అంటే ఇక చార్మినార్ గతకు మొదలే మందిరం అంటే ఇక కొత్త కథను మాట్లాడితే దానికి లెక్కలేదు. 450 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకున్నారు. భాగ్యలక్ష్మి అనే విషయం తెలియకుంటే ఫాదర్ కూడా అమానుల్లా ఖాన్ గారు కూడా ఎంఐఎం వాళ్ళతో కలిసి పనిచేశారు. బట్ మరి తర్వాత ఏమైంది? After demolition of Babri Masjid, my father raised a voice that many Muslim leaders, including this Babri Masjid Action Committee members, collided with the BJP and RSS to demolish the Babri Masjid. On that statement, my father did not remove himself from MIM party. He was suspended from the MIM party for 6 years. After suspension till today, we have not formed any political party. We are running a movement, Save Majlis movement, MBT, Majlis Bachao Tehreek. Majlis is not the sole private limited of Awaisi family. Majlis is the representative of Muslims of Dakkan. And now what he was saying, they are the ancestral of Qasim Razvi. On the floor of the assembly, Asaduddin Owaisi, when he was an MLA, he told that this Majlis is not of the Qasim Razvi Majlis. On the floor of the assembly, Asaduddin Owaisi gave a statement. This Majlis is of my family, he told. Awaisi brothers did not form the Majlis Ittihadul Muslimin. Majlis Ittihadul Muslimin was formed by Bahaduri Arjan, Nawab Bahaduri Arjan. Okay. And after that many presidents came. One of the presidents was Mr. Sultan Salahuddin Owaisi. Now they have turned MIM into a Owaisi Private Limited. Right. So again I am saying there was a conspiracy to dethrone the Chief Minister N. Kiran Kumar Reddy. If an CBI inquiry is there, why was the Bhagya Lakshmi Mandir issue raised by the Owaisi brothers? Why was Parveen Togadia called to Hyderabad? బాబ్రీ మస్జిద్ విషయం అనేది అతనికి చరిత్ర తెలియకపోతే తెలుసుకోవాలి. అసలు బాబర్ అనేవాడు ఎవరు? బాబర్ ఆక్రమణదారుడు. వాడు వచ్చి ఇక్కడ మస్జిద్ కట్టిందంటే ఎవరు నమ్ముతాడు? మస్జిద్ కింద రాముని యొక్క మందిరం ఉంది. మంది బాబ్రీ మస్జిద్ అంటే ఇలాంటి ఎన్నో అందమైన కుటుంబాలకు మా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం అంకితం. వస్తు చేశాడో యమ్మ ఏదో మాయా.
వెల్కమ్ బ్యాక్. సో గంగాభవాని గారు, అసలు వైఎస్ హయాంలోనే ఈ ఎంఐఎం ఆగడాలు అరాచకాలకు అంతు లేకుండా పోయింది అన్నది కూడా ఇప్పుడు మన డిస్కషన్ లో వచ్చింది. సో అసలు ఇది వాస్తవమేనంటారు, మీరు ఒప్పుకుంటారు దీనికి? కేసు గారు కొంచెం ఎంకరేజ్ చేసినట్టున్నారు. ఇప్పుడు జగన్ గారు కూడా చాలా వయసుని అన్నారు కదా, నాకు బెస్ట్ ఫ్రెండ్, న్యూ ఫ్రెండ్, ఫ్రెండ్ అని చెప్పారు కాబట్టి కొంచెం ఉన్నట్టు ఉన్నాయి. ఏదేమైనా నేను చెప్పేది ఏంటంటే, ఇది ఒక తీవ్రమైన పరిణామానికి వెళ్లే దిశగా మాత్రం వెళ్ళకూడదు. భారతదేశం ప్రజాస్వామ్య దేశము, సెక్యులర్ దేశము, మత సామరస్యం ఉండవలసిన వాళ్ళము, పైగా హైదరాబాదీలు ఇంకెక్కువ ఉండవలసిన వాళ్ళము. దీన్ని మనం తోడుకుంటా పోతుంటే మత విద్వేషాలకి కారణం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మతాన్ని, వాళ్ళు ఎంత హిందూ మతాన్ని విమర్శించినప్పుడు మనం చాలా పరమత సహనం ఉన్నవాళ్ళం కాబట్టి అంత పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చినా కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు భారతీయులకి, హిందువులకి అంత సహనంగా ఉన్నారు. నిజంగా ఇంకో చోట అయితే ఆయన ఇచ్చి మాట్లాడిన మాటలకి చాలా ఇదైపోయేది. కాబట్టి ఈ సామరస్యంగా ప్రజలు కూడా ఉన్నారు కాబట్టి మనం కూడా దాన్ని విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు. ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. ఆయన అరెస్ట్ చేశాం, లోపల పెట్టాం, లా టేక్ ఇట్స్ ఓన్ కోర్సు తీసుకుంటుంది, చట్టం తన పని చేసుకుపోతుంది. ఇంకోటి అన్నారు, వాళ్ళని రద్దు చేయాలి ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ మా చేతిలో లేదు కదండి, మీరు అన్నది కరెక్ట్. ఆయన కూడా ఎథిక్స్ కమిటీలో అతని డెమోక్రటిక్ గా అది ఎథిక్ కమిటీలో చెప్పారు. ఎందుకంటే ఇద్దరు కూడా బ్రదర్స్, ఇద్దరు కూడా ఎంపీ, ఎమ్మెల్యే అంటే వాళ్ళందరికన్నా ఎక్కువ బాధ్యత ఉంది వాళ్ళ మీద. ఇట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు 1-10 సార్లు ఆలోచించుకోవాలి. కామన్ మ్యానే మాట్లాడటానికి లేదు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మేము అట్లా ఎట్లా అంటే అట్లా మాట్లాడటానికి లేనే లేదు. వాళ్ళు తెలుసుకోవాలి. అందులో నాకు శోచనీయం ఏంటంటే, వాళ్ళు బాగా చదువుకున్నారండి, హైదరాబాద్ పబ్లిక్ చదువుకున్నారు, అంత విద్యావంతులై ఉండి ఇంత సంకుచితంగా ఎందుకు మాట్లాడుతారో నాకు అర్థం కాదు. ఈ దేశానికి అబ్దుల్ కలాం గారు, మన ఫ్రీడమ్ మూవ్మెంట్ లో ఉన్న ఖాన్ అబ్దుల్ కలాం గారు, వాళ్ళంతా ఎడ్యుకేషన్ కి, ఉమెన్ కి ఎంత పోరాడారు అతను. అట్లాంటి కాకుండా ఓల్డ్ సిటీలో ఒక 90 ఏళ్ల వ్యక్తి 15 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అట్లాంటి అరాచకాలు ఈ బ్రదర్స్ ఏమి అడ్డుకోవట్లేదే వాళ్ళు. అట్లా అవి అడ్డుకుంటే బాగుండేది. అవి మంచి ప్రాబ్లమ్స్, అవి చేస్తే మేము అందరం హర్షించేవాళ్ళం. ఏమేమని ఇవేంటండి ఇలాంటి వాళ్ళు లేనిపోయి ఇది మతం అది రెచ్చగొట్టి మాట్లాడినంత మాత్రం, మా రాముని కించపరిచినంత మాత్రం మా రాముని యొక్క మా తత్వము, మా రామాయణ పవిత్రత పోతుందండి? ఏమీ పోదు. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడకూడదు, ఎవరు కూడా మాట్లాడకూడదు. హిందువు కూడా మేము ముస్లింస్ అనకూడదు, క్రైస్తవులు అనకూడదు, ఎవరిని అనకూడదండి. పరమత స్థానం ఉండాలి. ఇతర మతాలకు మనం, నేను పక్కా హిందువునండి, నేను విష్ణు భక్తురాలి. నేను అజ్మీర్ దర్గాకి వెళ్ళాను, కడప దర్గాకి వెళ్ళాను, పహారీ షరఫ్కి వెళ్ళి వచ్చాను. అంటే గాడ్ ఇస్ వన్ అండి. నేను ఈ మతంలో ఉన్నాను కాబట్టి విష్ణు పూజ చేస్తాను, ముస్లిం అంటే అల్లాను పూజ చేస్తాను, క్రైస్తవ అయితే జీసస్ ని. ఇంత మంచిగా ఉన్న వాళ్ళకి లేనిపోయిన చదువుకున్నవాడు, అంత చదువుకున్న వాల్యూస్ ఉన్న వ్యక్తి ఆ బ్రదర్స్ అట్లా మాట్లాడతాం సోచనీయం. ముస్లింస్ ఒక్క నిమిషం అండి, ఏ ముస్లిం కూడా ఇది హర్షించట్లేదండి. ఇందాక అన్నారు అందరు కూడా ముక్త ఖండంతో ముస్లింస్ వాళ్ళని విమర్శించారు. ఇంకొకటి ఒక్క మాట, ఒక్క నిమిషం. It is written clearly in the Quran also. It is written very clearly. Don't say anything against any other religion gods. Okay. Means if a Muslim is a follower of Quran, if a Muslim is a follower of Prophet Muhammad, then he should not say anything against any other religion gods. Okay. So means if any Muslim is saying like this, means he is not a Muslim. అది కరెక్ట్. ఒక్కొక్క నిమిషం, అది కరెక్ట్ పాయింట్ అండి. వీళ్ళు ముస్లిం పెట్టుకుని he is doing just for a political gimmick. వాళ్ళ సెల్ఫ్ ఫ్యామిలీ దానికోసం, ఆయన సెల్ఫ్ ఇమేజ్ కోసం ఈ దేశంలోనే మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముస్లింస్ కి భిన్నంగా మాట్లాడతారు. చాలా మంది ముస్లింలు చక్కటి మతస్థులు, మతం మీద విశ్వాసం ఉన్న వాళ్ళు ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టే మాట చెప్పారు, మాకు ఇది నచ్చట్లేదు, ఇది ఖురాన్లోనే ఉంది అని అంశాలు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ముస్లింలు కూడా ఎవరు ఆయన మాటలతో గానీ, ఆయన తత్వంతో గానీ ఎవరు ఏకీభవించట్లేదు. సో అటువంటిప్పుడు అది ఆయనకి మైనస్ అయ్యేటువంటి ఛాన్సే ఉంటుంది కదా. తప్పకుండా ఇవాళ జరిగింది కూడా అదే. తెలంగాణ మొత్తం ఆల్మోస్ట్ భారతదేశంలో ఉన్న సమాజం అంతా కూడా ఆయనను వ్యతిరేకిస్తుంది ముక్త కంఠంతో. అందుకే కానీ ఇంతకుముందు భవానీ గారు ఒక మాట అన్నారు, 80 ఏళ్ల ముసలాయన 15 ఏళ్ల అమ్మాయిని చదివి ఎవరు అంటే శిక్షలు విధించే విషయంలో ఎవరు తత్సారం చేసిండ్రు, ఎవరు వాళ్ళకు అవకాశం ఇచ్చిండ్రు, ఎవరు వాళ్ళ ఎంట ఉన్నారు ఇంతకాలం. వాల్స్ ఫ్రెండ్ అయినంత మాత్రాన ఇవాళ మీకు శత్రువుగా మారిపోయిండు. కానీ ఇప్పుడు ఇంతకాలం ఎవరు ఆయన వెనుక నడిపించినారు, ఎవరు సపోర్ట్ చేసినారు అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. అది మాట్లాడుకోకుండా వెంటనే మారిపోతారా? వెంటనే ఇవన్నీ కూడా మర్చిపోరు కదా. ప్రజలు షార్ట్ మెమరీ తోటి ఉండరు రోజా. ప్రజలు ఖచ్చితంగా విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటారు. ఇంతకాలంగా ఓవైసీ బ్రదర్స్ కావచ్చు, మజ్లిస్ పార్టీని పెంచి పోషించింది, మజ్లిస్ పార్టీకి అవకాశం ఇచ్చింది, రాడ్లు పట్టుకొని కొడుతున్నప్పుడు కూడా కేసులు పెట్టకపోయింది, బట్టలు తీసుకొని రా